వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా కావలి పట్టణం ట్రంక్ రోడ్డులోని అంబేద్కర్ విగ్రహానికి కావలి టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి క్యావ్య కృష్ణారెడ్డి నివాళులు అర్పించారు. ఆదివారం పెద్ద ఎత్తున విచ్చేసిన టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులతో కలిసి గజమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. భారతదేశ సమగ్ర అభివృద్ధికి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన సేవలను ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన పోరాటం వల్లే నేడు సమన్యాయం జరుగుతుందని అన్నారు. భారత రాజ్యాంగాన్ని రచించి సమాజంలో ప్రతి వర్గానికి సమన్యాయం చేసిన మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని అన్నారు. అంబేద్కర్ ఆశయాలను కొనసాగించేందుకు ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. 133 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ రోజున మనందరం కూడా అంబేద్కర్ గారి ఆశయ సాధనలో ఈ దేశం కోసం, ఈ ప్రజల కోసం, పేద బడుగు బలహీన వర్గాల కోసం కృషి చేసినటువంటి వ్యక్తి బిఆర్ అంబేద్కర్ గారు. రాజ్యాంగాన్ని సృష్టికర్త బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని ఒంటి చేత్తో ప్రపంచ నలుమూలలా తిరిగి భారత రాజ్యాంగాన్ని 7 మంది సభ్యులుగా ఉంటే అందరూ కూడా ఇన్వాల్వ్ కానప్పటికీ కూడా ఒక్కడే అన్ని కూడా అంశాలను పొందుపరిచి రాజ్యాంగాన్ని సృష్టిస్తే ఆ రాజ్యాంగాన్ని ఈరోజు 75 సంవత్సరాల స్వతంత్రంలో ఇప్పుడు కూడా ఫలాలు అందుతున్నాయంటే ఎంతటి ముందు చూపుతో నాడు అంబేద్కర్ గారు చూసినటువంటి స్ఫూర్తి ఇప్పటికీ కూడా పేదల కోసం పనిచేస్తుంది. అంతటి దార్శనికుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అంబేద్కర్ ఆశయ సాధనలో అందరూ కూడా పనిచేయాలి, పేద బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండాలి. ఈరోజు రిజర్వేషన్ వ్యవస్థను తీసుకొచ్చి పేదవారు అందరినీ కూడా ధనవంతులతో సమానంగా చేయాలి. ఎక్కడ పేదవారు ఉన్నా వాళ్ళ ఆర్థిక సమానత్వాన్ని తీసుకురావాలి, సామాజిక న్యాయాన్ని చేయాలి అనేటువంటి ఆలోచనతో చేసినటువంటి రాజ్యాంగాన్ని సృష్టించినటువంటి బిఆర్ అంబేద్కర్ గారికి పుట్టినరోజున శుభాకాంక్షలు వారికి తెలియజేస్తూ శుభాకాంక్షలు అందిస్తూ అటువంటి మహానాయకుడి పుట్టినరోజు జరుపుకోవడం అందరికీ కూడా మా భాగ్యం.